హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఒక్కసారి ఈ ఫోటోలని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటో శివ గారు, ఈయన టీవీ5 జర్నలిస్ట్, మనందరికీ తెలుసు. ఈ ఫోటోలను ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఇద్దరు ఉన్నారు. ఒకటి మూర్తి గారు టీవీ5, రెండు సాంబశివరావు గారు, ఈయన కూడా టీవీ5నే. ఈ ఫోటో చూడండి. ఏబిఎన్ ఛానల్కి సంబంధించిన వెంకటకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ జర్నలిస్టులు, సో కాల్డ్ జర్నలిస్టులు. వీళ్ళనే మనం ప్రేమగా పచ్చ మీడియా అంటాం, ఎల్లో మీడియా అని కూడా పిలుస్తుంటాం. వీళ్ళే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. నేను అందరి ఫోటోలు చూపించలేను కాబట్టి చూపిస్తలేను. ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళని మనం ఎల్లో మీడియా అంటాం. వీళ్ళు పేరుకి జర్నలిస్టులు, కానీ జర్నలిజాన్ని బ్రోకరిజం లాగా మార్చేసి వాళ్ళకి సంబంధించిన కొన్ని పార్టీల కోసమే పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేయట్లేదు, నిజం కోసం పనిచేయట్లేదు. నిజాన్ని నిరూపించాలి, జర్నలిస్ట్గా మన ధర్మాన్ని కర్తవ్యం చేయాలి ధర్మానికి అని చెప్పేసి ఆ పని చేయట్లేదు. వీళ్ళు చేసేది ఏంటంటే ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారు, ఒక నాయకుడికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. ఆ పార్టీ ఏది అంటే టీడీపీ. ఆ నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల కింద, అంటే 95, 93, 90 ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఈ న్యూస్ ఇండస్ట్రీ అంటే ఏంటో అప్పటికే ఆయనకు అర్థమైంది. అందుకే దూరదృష్టితో ఏం చేసిండు అంటే ఆయన కొన్ని విత్తనాలు వేసిండు ఈ న్యూస్ ఇండస్ట్రీలో. ఆ విత్తనాలు మొలకలు వేసినాయి, ఆ విత్తనాలు చాలా పెద్దగా అయినాయి. ఈరోజు ఆ విత్తనాలు సో కాల్డ్ మీడియా జాయింట్స్, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, అట్లా ఈ టీవీలు చాలా పెద్ద టీవీలు అయిపోయినాయి. కాకపోతే ఈ టీవీలని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నంతగా వేరే ఎవరూ ఉపయోగిస్తలేరు. ఇది మాత్రం నిజంగా దారుణం. వీళ్ళ పని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడం. ఇదొక్కటే వీళ్ళకి తెలిసిన పని. అసలు వీళ్ళకి వచ్చిందే ఆ పని, అదొక్కటే. జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు రాత్రులు రాయాలి, తప్పుడు మాటలు చెప్పాలి. అసలు జరిగే విషయం ఏంటంటే నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు. ఆ మాట చాలా వాల్యుబుల్ మాట, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ అబ్జర్వ్ చేసారో లేదో. ఏంటి ఆ విషయం అంటే టీడీపీ ఆఫీస్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఒక కథ రాస్తాడు. చంద్రబాబు నాయుడు రాస్తాడంటే ఆయన రాయడు, ఆయన రాయిస్తాడు ఎవరితోటో. రాసి ఆ కథని ఈ సో కాల్డ్ ఎల్లో మీడియాకి పంపిస్తాడు. పంపించగానే ఆ కథని ఆ రోజు మొత్తం, లేదా వారం మొత్తం, లేదా 2 రోజులు 3 రోజులు నడపాలా అన్నది టీడీపీ ఆఫీస్లోనే డిసైడ్ అవుతుంది. టీడీపీ ఆఫీస్ నుంచి ఆ కథ వీళ్ళకి ఎల్లో మీడియాకి రాగానే వీళ్ళందరూ అదే టాపిక్ మీద పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఊదరగొట్టేస్తారు. మనిషికి ఒక ఏమంటారు, ఒక అది ఉంటుంది. ఏంటంటే ఒక విషయాన్ని 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు వింటే అదే నిజమని చెప్పేసి మనిషి నమ్ముతాడు. ఇది అలవాటు మనిషికి ఉన్నది. ఆ విషయాన్ని వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఏం చేస్తారు, పొద్దుటి నుంచి రాత్రి దాకా ఒకటే విషయాన్ని చెప్పి అంటే కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చిండు చంద్రబాబు. ఎప్పుడూ ఇట్లా జరగలేదు. అసలు వరాలు గుప్పించేసారు కేంద్రం నుంచి అని చెప్పేసి మొన్న బడ్జెట్లో చెప్పారు. వరాలు లేదు, బొచ్చు లేదు, ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. ఇచ్చింది 15,000 కోట్లు, అది కూడా అప్పుగా ఇప్పిస్తామని చెప్పేసారు. ఏరే ఏజెన్సీ దగ్గర నుంచి, ఏజెన్సీ అంటే వరల్డ్ బ్యాంక్ లాంటి ఏజెన్సీ దగ్గర నుంచి ఇప్పిస్తామని చెప్పారు. అప్పుగా ఇప్పిస్తామన్నారు 30 సంవత్సరాలకు, కానీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చింది లేదు, వీళ్ళు తీసుకున్నది లేదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం 1వ తరగతిలో చదివే చిన్న పిల్లలకు కూడా ఉంటుంది. కానీ వీళ్ళు సోకాల్డ్ జర్నలిస్టులు, వీళ్ళు మాత్రం వరాలు గుడిసినాయి ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పేసి అసలు పెద్ద పెద్ద రాతలు రాశారు. టీవీ5, ఏబిఎన్ అయితే అసలు ఒక రేంజ్లో రాసింది. చంద్రబాబు నాయుడు ఒక డబ్బుల మూట తీసుకొస్తున్న ఒక ఫోటో పెట్టేసి థంబ్నెయిల్ మీద అంతగా రాశారు. ఇది వీళ్ళు చేసే పని. అయితే టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుంది న్యూస్. వీళ్ళు ఆ న్యూస్ని రోజు మొత్తం, వారం మొత్తం ఆ న్యూస్ని మాటికి చెప్పి ప్రజల మనసులలో అదే నిజమేమో అని చెప్పేసి ఒక ముద్ర అన్నది వేస్తారు. ఇంకో పని ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఆఫీస్ నుంచి ఈ సోకాల్డ్ మీడియాకి ఏదైతే పంపిస్తాడో న్యూస్, అదే మీడియాకి వాళ్ళ నాయకులకు కూడా పంపిస్తాడు. అదే న్యూస్ని వాళ్ళ నాయకులకు కూడా పంపిస్తాడు. వాళ్ళ నాయకులు ఏం చేస్తారు, ఒకవైపు ఈ సోకాల్డ్ ఎల్లో మీడియా ఆ పొద్దుటి నుంచి రాత్రి దాకా అదే న్యూస్ ఉదరగొడుతుంటే, రెండో వైపు వీళ్ళ నాయకులు కూడా ఏం చేస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మంత్రి దగ్గర నుంచి మొదలుకొని చివరి వ్యక్తి దాకా పార్టీలో అందరూ ఒకటే మాట మీద ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి న్యూస్ వచ్చింది, అదే మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. పెట్టి అదే మాటని ప్రజల మనసుల్లోకి నాడుతున్నారు. కానీ మనం చెప్పేది అబద్ధమే, ఇది తప్పు అని చెప్పేసి నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా, ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఇది తప్పు చేసిండు అని చెప్పేసి నిలదీసుకుంటూ ఒక్క ప్రోగ్రాం,
ఒక్క ప్రోగ్రామ్ చేసిరా నాకు ఒక్కసారి చూపించండి. మీరు అడగొచ్చు నన్ను, నువ్వు చేసినవా? నేను చాలా చేసిన ప్రోగ్రాంలు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ఎంపీ న్యూడ్గా అంటే బట్టలు మొత్తం పీకేసి ఒక వీడియో బయటకు వస్తే ఆ ఎంపీని నిలదీసింది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా నేనే చేసిన పని. ఎవరికి మీకు గుర్తుండదో గుర్తులేదో నా వీడియోలలోకి వెళ్ళండి, చూడండి ఒకసారి. ఆ ఎంపీని కడిగి పారేసిన నేను. ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ ఎరికే. కడిగి పారేసిన నేను చేసిన. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒకటి, చంద్రబాబు నాయుడు తన జీవితంలో అసలు ఏ తప్పు చేయలేదా? ఒక విషయం. రెండు, నారా లోకేష్ గారు ఇంతవరకు తన జీవితంలో ఏ తప్పు చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు తన జీవితంలో ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? చేసినప్పుడు ఈ సోకాల్ టీవీలు ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం వాళ్ళకి వ్యతిరేకంగా చేసినాయా? చేయవు. ఎందుకు చేయవు అంటే అసలు వీళ్ళు తొత్తులుగా బతుకుతున్నదే ఆ పార్టీలు, ఆ నాయకుల చేతుల కింద. ఒకటి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు జీతాలకు లేదో దీనికో పనిచేయరు. వీళ్ళకి అసలు వీళ్ళ జీతం ఎంతో కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే కాంచి అంతనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనిషి ఎప్పుడైనా సరే కులాలు మతాలు అది ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ డబ్బు కోసం పనిచేస్తాడు. వీళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు. డబ్బు తర్వాత వీళ్ళకి పనికి వచ్చేది కులపిచ్చి కులగజ్జి ఉన్నోళ్ళని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసి ఆ గింజను తీసుకొచ్చి ఇక్కడ నాటుతాడు. ఆ గింజ ఇయ్యాలి కాకపోతే 10 ఏళ్లకో 15 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ గింజ పెద్దగా అవుతుంది, చెట్టు మహావృక్షం అవుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఇది. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడు అని చెప్పేసి. దూరదృష్టి అంటే ప్రజలకి మంచి చేద్దాము అని చెప్పేసి దూరదృష్టి అనుకునేరు. తప్పు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 10 ఏళ్ల తర్వాత కూడా సీఎం ఎట్లుండాలి, 15, 20, 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన కొడుకు ఎట్లుండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారిని చేర్చుకొని పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఆనందంగా ఉన్నాడు. అరే ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా పేరు అసలు పొద్దున్నే సాయంత్రం దాకా 100 సార్లు పలుకుతాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉన్నాడు. కానీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి రాజకీయంగా అన్నది అందరికీ తెలుసు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప అందరికీ తెలుసు. ఈ మీడియాని, ఈ ఎల్లో మీడియాని చంద్రబాబు నాయుడు ఎట్లయితే వాడుకుంటున్నాడో నిజంగా ఇది దరిద్రం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ చూడండి, మనం యూట్యూబ్లో ఒకసారి టైప్ చేద్దాం. టీవీ5 కాదు, ఏబిఎం చూద్దాం. ఏబిఎన్ అని చెప్పేసి కొడితే యూట్యూబ్లో ఏమొస్తుంది? అగో, పెద్దారెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు రంగం సిద్ధం. కథం, అరెస్ట్ అయిపోయారు, రంగం సిద్ధం. ఏంటి పరారులో వైసీపీ నేతలు, పరారీలో అంట వైసీపీ నేతలు పరారి. ఆ నేతలు ఎవరు నాకు చెప్పరాదరా, నాకు చెప్పు ఒకసారి. ఇది కింద చూసుకుంటే సరే, ఇది తెలంగాణ న్యూజు. తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఆ న్యూస్లు కూడా ఉన్నాయి. బెంగళూరుకు జగన్ పరార్ అంటే బెంగళూరుకి పోగానే జగన్మోహన్ రెడ్డి పరారైపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి పారిపోయిండు. కథం. ఇక పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఎంట పడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముందర ఉరుకుతున్నాడు. ఏంది ఇది? ఏంటి దొరికిపోయిన దొంగ అంట. ఏం చేసి దొరికిపోయిండు? మొన్న 52 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిండు. మరి ఆయన కూడా దొంగేనా నీ లెక్క ప్రకారం? అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం న్యూస్ రాస్తున్నావు? మళ్ళీ యూట్యూబర్లమైనటువంటి మేము థంబ్నెయిల్స్ పెడితే మా మీద పనికి మాలిన పిచ్చ బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మా మీద అరుస్తారు. దమ్ముంటే మీకు నిజంగా మీరు తినేది అన్నమే అయితే గడ్డి కాకపోతే వీళ్ళకి చెప్పండి. ఏబిఎన్, టీవీ5 ఇట్లాంటి ఛానళ్ళకి చెప్పండి ఏంటి థంబ్నెయిల్ అని చెప్పేసి. వాళ్ళకి చెప్పే ధైర్యం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి చెప్తే తొక్కి పడేస్తారు. అంటేటప్పుడు ఏం చేస్తారు, మాలాంటి యూట్యూబర్ల మీద పెద్ద ఏదో మొగోళ్ళలాగా మోతలను చూపిస్తుంటారు. స్ట్రైకులు అని అదని ఇదని. బొచ్చులే, ఎవడు భయపడడు. ఒక్క యూట్యూబ్ ఛానల్ పోతే 10 పెట్టుకుంటారు. భయపడేటోళ్ళు ఏముంది? కింద చూసుకుంటే అది చూడండి. అబ్బా, కమలా హాసన్ని మించిన జగన్ ఏంటి ఇన్ని రూపాయల అని చెప్పేసి. కమలా హాసన్ని మించిన జగన్ అంట ఇన్ని రూపాయలు. ఇగో ఇక్కడ ఏబిఎన్ది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఏంటి నీతి ఆయోగ్. సరే, ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ న్యూస్, తెలంగాణ నడుస్తుంది కాబట్టి. ఓకే, ఇగో చూడండి. నేను అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా. జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఛానల్కి ఫోన్ చేసి చెప్పినాడు అసెంబ్లీకి రానని చెప్పేసి. ఏడా అసలు ఏమన్నా నీతి నిజాయితీ ఏడుంది నీది? ఏమన్నా నీతి చూపించు. ఇక్కడ చూస్తే సరే, ఈరోజు న్యూస్ అది. ఓకే, పవన్ ఏంటి హోంమంత్రి అనిత ముచ్చట్లు. అనిత ముచ్చట్లు అంటే ఏం చేస్తారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారిని పోర్ట్రేట్ చేయాలి, ఆయన పార్టీని చేయాలి. ఆయనతో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో ఇట్లా అంటే చెప్పరు, తప్పుగా రాయరు, కానీ మెల్లగా ఏదో చిన్నగా రాస్తారు, ప్రజల మనసులో సందేహాలు కలగాలని చెప్పేసి. నెక్స్ట్ చూడండి,
ఇట్లా పోతుంటే ఓ కుప్పలు తెప్పలు మీకు. అగో చంద్రబాబుపై ప్రెస్ మీట్లో బయటపడ్డ జగన్ నిజస్వరూపం అంట. ఏందా నిజస్వరూపం? ఏం బయటపడ్డది? ఇది ఇక్కడ చూడండి. ఏంది? ఇంకోసారి TV5 అని కొడదాం. ఇదో ఒకటి TV5 అని కొడదాం. TV5 ఓకే. TV5లో చూద్దాం ఏముందో. వీడికి వస్తే ఏది TV5లో పాడ్కాస్ట్లోకి పోతే అగో శివ గారు, శివ ఎవరైతే ఉన్నారో జర్నలిస్టు, ఆయన శివ అగో అగో శివ ఇక్కడ చూస్తే ఇది ఒకసారి చదవండి. ఏంటి అంటే ఇది ఫస్ట్ దీని వెనకాల ఉన్నది చదవండి. పిచ్చి ప్రెస్ మీట్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది పిచ్చి ప్రెస్ మీట్ అంట. ఇక్కడ పక్కన చూస్తే ప్రెస్ మీట్లో దొరికిపోయిన జగన్ ఏం చేస్తుంటే దొరికిపోయిండు, ఏమైనా ఉందా, మాట్లాడితే ఏమైనా సెన్స్ ఉందా? దాని కింద తాట తీసిన చంద్రబాబు అంట. ఎవరి తాట తీసిండు, ఏం తీసిండు? దాని కింద ఈడీ అరెస్ట్కి రెడీ అంట. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి వేసిండు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈడీ అరెస్ట్ అంట. దాని కింద ఏంటి, అఖిలేష్ రాయబారము బట్టబయలు. అఖిలేష్ యాదవ్ గారు రాయబారం అంట. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో రాయబారం. దాని తర్వాత కింద చూసుకుంటే గెంటేసిన హైకోర్టు అంట. జగన్మోహన్ రెడ్డి గారిని గెంటేసిందంట హైకోర్టు. 1,00,000 కోట్లు కుమ్మేశాడంట. ఎవరు 1,00,000 కోట్లు కుమ్మేసింది? ఏంది? ఇంకోసారి చూద్దాం. చీకొట్టిన ఢిల్లీ ఏంటి, సిగ్గొదిలేసిన జగన్. ఇది చూడండి ఒకసారి. చీకొట్టిన ఢిల్లీ అంట, సిగ్గొదిలేసిన జగన్ అంట. ఇది నీ సంస్కారము, ఇది నువ్వు మాట్లాడే పద్ధతి. పైగా నువ్వు ఒక షర్ట్ వేసుకొని, ఒక కోట్ వేసుకొని, మంచిగా స్నానం చేసి, మంచిగా దువ్వుకొని, గడియారం పెట్టుకొని చదువుకున్నోడిలాగా యాక్టింగ్ చేస్తోడివి. కానీ నీకెవడన్నా ఉంది అని చెప్పేసి ఎవడన్నా అంటాడా? చదువు ఉన్నోడివి నువ్వు ఇదా చేసే పని? మాలాంటి చిన్న యూట్యూబర్లను కూడా మేము కూడా సరే తిడతాం, అది వేరే విషయం. ఇట్లాంటి ఎప్పుడు చిల్లర వేషాలు వేయలేదు. మొత్తం చూసుకొని చెక్ చేసి ఏంటి, చీకొట్టిన ఢిల్లీ, సిగ్గొదిలేసిన జగన. ఇదా నువ్వు చేసేది? నువ్వు ఒక న్యూస్ ఛానల్వి, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్వి కాదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంస్కారంగా నువ్వు ఉండాలి కదా. నిన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి కదా. నీ సంస్కారం ఇదా? ఓన్లీ సూట్ వేసుకొని స్నానం చేసి వస్తే అయిపోయినాదా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దొరికిపోయిన శ్రీరెడ్డి అరెస్ట్ అంట. బొచ్చులే ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఉరియేస్తారా? మరి అట్లంటే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు దొరికిపోయిండు. మరి ఆయన కూడా క్రిమినలేనా? ఒప్పుకుంటావా? ఇక్కడ చూడండి, చంద్రబాబుపై ఢిల్లీ కుట్ర బట్టబయలు అంట. దాని కింద చీకొట్టిన రషీద్ ఫ్యామిలీ అంట. జగన్ని చీకొట్టిన రషీద్ ఫ్యామిలీ. ఏంది? నువ్వు పోయి చెవు పెట్టినావాడా? నువ్వు పోయి విన్నావా? ఇదాని సంస్కారం. ఢిల్లీలో ధర్నా, ప్రధాని సీరియస్. ప్రధానమంత్రినన్నా వదిలిపెట్టండి. ప్రధానమంత్రి అసలు ఏం మాట్లాడలేదు. నీకేమైనా ఫోన్ చేసిండా ప్రధానమంత్రి? నీకేమైనా అన్నాడా ప్రధానమంత్రి? నీకు చెప్పిండా, అగో శివగారు నేను సీరియస్గా ఉన్నాండి, కొంచెం మీరు న్యూస్లో వేయండి అని చెప్పిండా? మరి ఎట్లా ఇస్తున్నావు? ఏమన్నా సంస్కారం ఉందా? ఇక్కడ కింద చూడండి. ఇక పుంగునూరుకి గుడ్ బై. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంట. పుంగునూరుకి గుడ్ బై చెప్పిండంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన నువ్వు అడిగినావా, లేదంటే ఆయన మీ ఇంటికి వచ్చిండా? శివగారు చెప్పండి, మీ ఇంటికి వచ్చిండా? ఏంటి ఇది సంస్కారం? న్యూస్ అన్నది రాస్తున్నాము, మినిమం కొంచెమన్నా ఎథిక్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆలోచన లేకుండా చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, ఆ చిల్లర చేష్టలకి జర్నలిజం అని చెప్పేసి ఒక పేరు. ఇది జర్నలిజం కాదు. జర్నలిజం అంటే నిజం కోసం ప్రాణాలు వదిలేయడము, మంచి కోసం. నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ ఇవాళ చెప్తా. జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు కాదు, జగన్మోహన్ రెడ్డి నాకు అప్పియలేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంతవరకు ₹1 నాకు ముట్టింది లేదు, ముట్టదు కూడా ఫ్యూచర్లో. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్గా ఎందుకు మాట్లాడతా అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి ఆయన విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు. విద్య ఎందుకు? విద్య ఒకటే రాష్ట్రాన్ని మార్చగలదు. నువ్వు ఏం చేసినా రాష్ట్రం మారదు. బంగారంతో ఇల్లు కట్టించినా కూడా రాష్ట్రం మారదు. విద్య ఒకటే రాష్ట్రాన్ని మారుస్తుందని నేను గట్టిగా నమ్ముతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విద్య కోసం చాలా మంచిగా పని చేస్తున్నాడు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా మాట్లాడతా. అంతేగాని నాకు జగన్మోహన్ రెడ్డి బంధువు కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రువు కాదు. నేను ఎందుకని చెప్పేసి ఆయనతో శత్రుత్వంగా మాట్లాడాలి? నాకేమన్నా శత్రువా? లేదంటే ఆయన ఏమైనా నా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకొని ఎగ్గొట్టిండా? ఎందుకని చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉండాలి నేను? అట్లని చెప్పేసి కుల సమీకరణ ఉన్నా. నేను ముస్లింని, మైనార్టీని. ఏం కుల సమీకరణలో బొచ్చు? అందుకే
ఫస్ట్ జర్నలిజాన్ని అర్థం చేసుకోండి. జర్నలిజం అంటే ఏంటో చూడండి, చదవండి. ఎవరు తప్పు చేసినా నిలదీసే పద్ధతిలో ఉండండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సరే, ఈరోజు కూడా నమ్మే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఇక ఆ పిచ్చనా కొడుకులకు ఏం చెప్పలేము. చెప్తే మళ్ళీ నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు. సరే, ఉత్త తాగుతుండే ఇంకోడు, నువ్వు కూడా తాగుతావా? ఆ విషయం ఒకసారి చూసుకో. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోని కొంచెం వైరల్ చేయండి. వీడియోని వైరల్ చేయడానికి రెండే పద్ధతులు. ఒకటి, వీడియోని లైక్ చేయండి. రెండు, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.